చిన్నదో పెద్దదో అందరి పని గొప్పదే, అందరి డ్యూటీలు గొప్పవే. డ్యూటీలో ఉన్నాము అంటే ఎవళ్ళ డ్యూటీ వాళ్ళకి గొప్పదే. మరి ఒకళ్ళ డ్యూటీ గొప్పది, ఇంకొకళ్ళ డ్యూటీ చిన్నది అవుతుందా? ఏ మనిషిలో ఏమో మరి భలే ఇచ్చంతరంగా చేస్తుంటారు, మీదికెళ్ళి ఊసిపడ్డట్టే చేస్తుంటారు. హగ్గ ఏమైంది మంజులకు గంతగానం కోపానికి వస్తుంది అని అనుకుంటుర్రా? చేసే పనుల ఏలు పెడితే కోపం రాదా? మరి మా డ్యూటీ మేము చేస్తుంటే మధ్యలో వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుర్రు. ఏందో వాళ్ళు ఒక్కళ్ళే డ్యూటీ చేస్తున్నట్టు చూడుర్రి. ఆగో ఆడపిల్లని కూడా చూడకుండా బాల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ డ్యూటీ చేయనికే పోయిన మా 10 టీవీ రిపోర్టర్ ను పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి హాట్ పూట అన్నట్టు చేసిండు. డ్యూటీ అంటే మరి అందరిది డ్యూటీనే. జాతరకు బందోబస్తు చేసుడు పోలీసు వాళ్ళ డ్యూటీ అయితే జాతర ఎట్టెట్ట చేస్తానో పబ్లిక్ కు చూపించుడు రిపోర్టర్ల డ్యూటీ. ఆ డ్యూటీకి అడ్డం పడితే ఎట్లా? మీ ఒక్కలదే డ్యూటీనా? వేరేళ్ళది డ్యూటీ కాదా? ఏర్పాటు ఎట్టెట్ట చేసిండ్రు, భక్తులకి ఏమైనా తిప్పలైతాందా అనేది బరాబర్ టీవీలలో చూపిస్తారు. అది చూపియొద్దు చెప్పొద్దు అంటే ఎట్లా? డ్యూటీ చేసుకుంటే వేరేళ్ళ డ్యూటీకి అడ్డం పోతే ఏంటిది అన్నట్టు? అందరూ చేసేది డ్యూటీనే పోలీస్ అన్న. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. బోనాలంటేనే ఆడోళ్ళ పండుగ. అక్కడ వెలిసింది ఎవరు? ఆది పరాశక్తి ఎల్లమ్మ. ఆమె సన్నిధిలో ఆడపిల్లను కండ్ల నీళ్లు పెట్టించిండ్రు. ఎప్పటికీ ఏర్పాట్లు మంచిగానే చేసేటోళ్ళు. మరి ఈసారి ఏమైందో ఏం పాడో. అరే 2500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని పోతే కూడా దర్శనం చక్కగా చేపియలేదట. ఆడోళ్ళ మీద లాఠీలు చులిపించిండ్రట. నిండు ముత్తైదువులు చేతుల నిండా గాజులు వేసుకొని పోతే ఎట్లా పడితే అట్లా గాజులు వాళ్ళగా గుంజేసిండ్రు పోలీసు వాళ్ళు. అది ఏం తరికనో ఏమో. మరి వాళ్ళు వీళ్ళని కాదు, మంత్రులను కూడా అటు ఇటు నెట్టేసిండ్రు. ఆఖరికి కోపం వచ్చి మంత్రి పొన్నం సారు మేయర్ మేడం పక్కకు పోయి కూకున్నారు. అటు ఇటు నూకేయంగా మేయర్ మేడం కు చిన్నగా దెబ్బలు కూడా తగిలినాయట. పక్కకు ఊకొని బాధపడ్డారు. మా రిపోర్టర్ అక్కని పిలుచుకొని ఓదార్చిండ్రు. ఎట్లా పడితే అట్లా చెలిగిన పోలీసు వాళ్ళ మీద గరం అయినరు. క్షమాపణ చెప్పిండ్రు. పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చిండ్రు. మరి ఏంటి కాంతరేషం వస్తున్నదో ఏమో పోలీసు అన్నలకు. మనుషుల లెక్క చూస్తలేరు. వచ్చిపోయే భక్తులను పరిశాన్ చేసిండ్రు. ఎన్నడికిట్లా లేదమ్మా అనుకుంటారు ఎల్లమ్మ భక్తులు. ఇప్పటికన్నా పద్ధతి మార్చుకోవాలి అని గట్టిగా గరం అవుతున్నారు.